జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నేషనలిస్ట్ హబ్ దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మూడ్ ని మీకు అందించే ఒక ప్రయత్నం చేస్తోంది. మహబూబ్ నగర్, అటు నాగర్ కర్నూల్, నల్గొండ, ఖమ్మం, ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చాం. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ దక్షిణ తెలంగాణలో నిజానికి బీజేపీకి ఏమి ఉండదు, లేదు, అసలు వాళ్ళకి చాలా తక్కువ అవకాశం ఉంటుందని చెబుతున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ గా మీరు చూడండి. ఎందుకంటే ఇక్కడ విపరీతమైనటువంటి ఒక మోదీ పట్ల ఒక ఒక సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది. మోదీ గవర్నమెంట్ గురించి ఇక్కడ చిన్న మామూలు సామాన్యులు కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు పార్లమెంట్ నియోజకవర్గం భువనగిరికి సంబంధించి మాజీ ఎంపీ అండ్ ప్రస్తుత బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారితో మనం ట్రావెల్ చేస్తున్నాం. ఇంతకు ముందే నక్రేకల్లో రోడ్ షో అయింది. ఇక్కడ నుంచి కేతేపల్లికి రోడ్ షోకి ఆయన వెళుతూ ఉన్నారు. సో ఇప్పుడు మనం ఆయన వాహనంలోనే కూర్చొని ఆయనతో మాట్లాడబోతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. నేనైతే సెఫాలజిస్టులు, సర్వేలు ఇవన్నీ నేను కొంచెం ఒక్కోసారి క్యాలిక్యులేషన్స్ మిస్ అవుతాయి కానీ ప్రజల మూడ్ ని బట్టి చూస్తుంటే అయితే నాకు ఎందుకో మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ కంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆ ఫీల్ అయితే డెఫినెట్లీ ప్రతి మీటింగ్లో కనిపిస్తుంది. మోడీ పట్ల అభిమానం కానీ, నా పట్ల సానుభూతి కానీ, నమ్మకం కానీ, ఈ యొక్క ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బూరా అనే నినాదం ఒక సామాన్య మహిళలు, వృద్ధులు, అత్యధిక పేదరికంలో ఉన్న వాళ్ళ నుంచి కూడా మోడీకి వెయ్యాలనేది ఒక స్పష్టంగా అనిపిస్తుంది. కాబట్టి మా గెలుపు ఇక్కడ దక్షిణ తెలంగాణ, స్పెషల్ నల్గొండ ఏదైతే కాంగ్రెస్ కంచుకోవటం బీటలు కాస్త మాత్రం ఈరోజు కాషాయ జెండా చేయబోతుంది. ఓకే సార్. భువనగిరి గురించి మీకు మీరు ఇంతకుముందు నాకు స్టూడియోలో ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా గుర్తుంది. చాలా మంది కమెంట్లు పెట్టినారు, చాలా మంది అడుగుతున్నారు మీరు ఖచ్చితంగా గెలుస్తారని. చాలా మంది ఆశాభా దృక్పథంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ నాకు ఇప్పుడు భువనగిరిలో ఇప్పుడు నాకు చూస్తున్నా, ఇందాక మీరు స్పీచ్ ఇస్తున్నారు, స్పీచ్ లో చెప్తూ ఉన్నారు పూరా ఘనత ఏంటి, మోదీ ఘనత ఏంటి అని చదివారు లిస్ట్ అంతా. అండ్ 3D ఫార్ములా ఏదో చెప్పారు. ఈ 3D ఫార్ములా ఏంటి ఒకసారి చెప్తారు? అంటే జనరల్గా ఏంటంటే ప్రజలకు కమ్యూనికేట్ చేయడానికి లెంతీ స్పీచెస్ కంటే షార్ట్ ఫామ్లో చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. మోడీ ఇప్పుడు మనం రామాయణం 3 ముక్కల్లో చెప్పమని అడుగుతారు. కట్టే, కొట్టే, తెచ్చి అంటారు. అంటే మొత్తం రామాయణం మొత్తం 3 ముక్కల్లో వచ్చేస్తారు. అట్లే మోడీ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది, కానీ 3 ముక్కలు చెప్పాలంటే 3D అంటే ఏంటంటే నా దృష్టిలో నేనే ఖాయం చేశాను ఆ టర్మ్. డి అంటే దేశం, డి అంటే ధర్మం, డి అంటే డెవలప్మెంట్. ఈ మూడింటిని సమపాలలో నడిపిస్తున్నటువంటి ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకని మోడీ ఈజ్ ఈక్వల్ టు 3D. బాగుంది, చాలా బాగుంది. మీతో మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు మీతో నేను మాట్లాడింది నాకు గుర్తుంది. మునుగోడు అప్పుడు చాలా పనిచేశారు, నాకు గుర్తుంది అప్పుడు. బట్ అప్పుడు ఎవరైతే రాజగోపాల్ రెడ్డి గారి కోసం మీరు పనిచేశారో, ఇప్పుడు అదే రాజగోపాల్ రెడ్డి మిమ్మల్ని ఓడించడానికి పనిచేస్తున్నాడు. ఆయన మీరు ఓడిపోతే లేదా కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఆయన మంత్రి అవుతాను అని చెప్తున్నారు. అంటే ఇది ఒక విచిత్ర వితండవాదం. ఈ ఎన్నికలు అనేది ఒక మంత్రికి పదవి కొరకు కాదు. ఎందుకంటే బూర నర్సయ్య గౌడ్ లాంటి నేను ఇది డెవలప్ చేస్తానని అడుగుతున్నా. నేను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఇది చేశాను, చేస్తున్నాడు. ఈ విచిత్రమైనటువంటి వ్యక్తి అంటే పక్కా రాజకీయ వ్యాపారి అనేది అర్థమవుతుంది. ఈ ఎన్నిక అనేది అభ్యర్థి ఎవరు అసలు? నేను క్లియర్గా ఓపెన్ ఛాలెంజ్ చేశాను. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిలబడు, నువ్వు దూడటానికే సందు లేదు, మెడలో గంగడోలు. అండ్ ఈయన గెలుపు అనేది కాంగ్రెస్ గెలుపు, వీరు వ్యక్తిగత గెలుపు కాదు. వీరు వ్యక్తిగతంగా ఓడిపోతున్నారు, కాంగ్రెస్ హవా నడుస్తుందని జంప్ అయ్యిండు. మాట మీద నిలబడే వ్యక్తి కాదు. నిరంతరం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒకే రోజులో 3 భాషల్లో 3 రకాలుగా మాట్లాడే వ్యక్తి, ఫ్రీ ఎంటర్టైనరు. అలాంటి రాజగోపాల్ సో లాక్కోవటానికి ఇదే సొంత ఆస్తులు కాదు కదా. ఈ పదవులన్నీ ప్రజలు ఇచ్చే బాధ్యత, అదే కదా వ్యత్యాసం. బూర నర్సయ్య గౌడ్కు ఆయనకున్న వ్యత్యాసం, ఆయన పదవి అనేది రాజకీయ వ్యాపారం. ఎందుకో వ్యాపారం అంటుందంటే ఆయన ఆస్తులు 2009లో 19 కోట్లు, ఈరోజు 500 కోట్లు దాటున్నాయి. ఓన్లీ పదవి ద్వారా సంపాదించారు, కాంట్రాక్ట్. అదే బూర నర్సయ్య గౌడ్ ఆస్తులు 2014లో కష్టపడి సంపాదించి డాక్టర్గా ఈరోజు అమ్మిన ఆస్తుల విలువ చూస్తే కనీసం 250 కోట్లు ఉంటాయి. నేను అమ్మిన ఆస్తులు కోల్పోయినాయి. కోల్పోవడం నేను అనుకోను. దేశానికి, నా రాష్ట్రానికి, నా నియోజకవర్గానికి పెట్టిన పెట్టుబడి అనుకుంటా. పెట్టుబడి 200 కోట్లు పెడితే 9,000 కోట్లు వచ్చినాయి కదా అభివృద్ధికి. ఈ ఎలక్షన్స్
దేనికి ఎజెండా అంటారు? ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అక్కడేమో రేవంత్ రెడ్డి గారేమో ఆయన చెప్తున్న మాటలని మీరు ఇందాక సభలో కూడా చెప్పారు, ఇంతకు ముందు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయింది అని మీరు చాలా సింపుల్ గా చెప్పేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము, అక్కడున్న మోదీ ప్రభుత్వం, ఈ ఎలక్షన్స్ నిజానికి గతంలో పనిచేసిన వాళ్ళక, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానిక, లేక జస్ట్ మోదీ లేదా మోదీ ప్రభుత్వానిక? ఖచ్చితంగా ఈ ఎన్నిక రెండు రకాలు. ఒకటేమో పాజిటివ్ ఓట్ మోడీ, పాజిటివ్ ఓట్స్ మోడీ. సెకండ్ యాంటీ కాంగ్రెస్. ఓకే, ఎందుకంటే 4 నెలల్ని వ్యతిరేకత మూట కట్టిన ఘనత కేవలం రేవంత్ రెడ్డి గారు దక్కింది. ఎందుకంటే 6 గ్యారంటీలతోనే 6 మోసాలు చేశారు. 6 మోసాలు చేశారు. అందుకని నేను ఎప్పుడు చెప్తా, అతిగా బాగొద్దు. కాలం కలిసినప్పుడు మౌనంగా ఉండాలి. అతిగా బాగి అతిగా వాగ్దానాలు చేసి ఈరోజు ఖాళీ ఉండాలంటే జనం ఊరుకుంటారా? జనం ఊరుకోరు కదా, చింత బరిగలు తీసుకొని వెంబడి పడతారు. అందుకొరకు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సీట్లో కాంగ్రెస్ ఎప్పుడూ ఇంటింటికి ప్రచారం చేయట్లేదు. మీరు గమనించండి, ఇంతవరకు ఎక్కడ చేయలేదు. వాళ్ళు ఎన్నికలప్పుడు డబ్బులు పంచుతామనే ఉన్నారు. ఎందుకంటే ఇంటికి పోతే అడుగుతారు కదా, వేర్ ఈస్ మై 2500, 4500, ఈ రైతు 15,000 అని అడుగుతారు కదా. భయం, అప్పుడే భయం పట్టుకుంది. మొదలు అనుకున్నారు ఏం లేదు 4 నెలలు 5 నెలలు అయింది కదా, కానీ జనం తెలివైన వాళ్ళు. జనం ఆయన అనుకున్నారు జనము మతిపరుపు గజని లాగా మర్చిపోతారు అనుకుని. ఇప్పుడు చూశారు కదా మీరు జనము స్పందన ఎట్లుందో హామీల గురించి. అంటే చెయ్యి లేపేసి ఇవ్వలేదు 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 అంటే డెఫినెట్లీ వాళ్ళు మోసపోయామని ఒక ఈరోజు తెలుసుకున్నారు కదా. అండ్ మోడీ గారు ఎప్పుడు మోసం చేయరు, చెప్పింది చేస్తాడు, చేసేది చెప్తాడు, చెప్పని కూడా చేస్తాడు. ఈరోజు ప్రతి ఇంటికి మోడీ బియ్యం, మోడీ టీకా, మోడీ పైసలు, కిసాన్ సమ్మాన్ నిధి, మోడీ గ్యాస్ స్టవ్, మోడీ సుకన్య సమృద్ధి యోజన, మోడీ మరుగుదొడ్డి, ఇవన్నీ ఏంటంటే మినిమం, అంటే స్థానికులకు మా పేదవాళ్లకు మినిమం అవసరాలు. 70 సంవత్సరాల నుంచి 66 సంవత్సరాలు ఎవరు చేయలే. ఈ ఆలోచన ఓన్లీ మోడీకి వచ్చింది. ఓకే, సో మీరు గతంలో పనిచేసిన టర్మ్లో 5 సంవత్సరాల్లో ఎయిమ్స్ వచ్చింది, నాకు చదివారు ఎయిమ్స్ వచ్చిందని, కేంద్రీయ విద్యాలయం వచ్చిందని, చాలా విషయాలు చెప్పారు మీరు. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ మీకు మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇస్తే నెక్స్ట్ 5 సంవత్సరాలకు మీకు ఏమైనా విజన్ ప్లాన్ ఉందా? ఉంది, నవరత్నాలు లేదు. బేసికల్ ఏంటంటే ఒకటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇండస్ట్రియల్ కారిడార్ భువనగిరి వరంగల్ అండ్ భువనగిరి వైజాగ్, దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ట్రైనింగ్ నెంబర్ 1 యువత గురించి. నెంబర్ 2 మూసి ప్రక్షాళన మా ఎజెండా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే మేము చేయగలం. 3వది ఇరిగేషన్ ప్రాజెక్టు కేసీఆర్ గారు దాన్ని మూలపడేసిపోయిండు. ఇళ్ళ గతంలో 20-30 సంవత్సరాల నుంచి ప్రాజెక్టు పెండింగ్ ఉన్నాయి. రేపు మేము అధిక మెజార్టీతో గెలిస్తే మోడీ గారి దగ్గరపై వ్యక్తం చేసి దీనికి అంతో ఇంతో ఫండింగ్ రాష్ట్రం నుంచి తెచ్చి కంప్లీట్ చేయాలి. సరే ఎవరు స్టార్ట్ చేసినా పోనీయండి, రాష్ట్రం బాగుండాలి, పార్లమెంట్ బాగుండాలి, అది చేయటం. అదేవిధంగా ఈ యొక్క రాచకొండ గుట్టల్ని పర్యాటక కేంద్రంగా మార్చడం నాకు చాలా అద్భుతమైంది, చాలామందికి తెలియదు. దానికి చాలా పొటెన్షియల్ ఉంది. న్యాచురల్ బ్యూటీస్ అవి, పైన సరస్సులు, కొనలు, దేవాలయాలు, పెద్దగా ఒక రిలీజియస్ ఎకో టూరిజం చేయొచ్చు. అది నా ఒక కళ. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తుల్ని అభివృద్ధి చేసి కుటీర పరిశ్రమలుగా మార్చాలి. ఇక్కడ ఏంటంటే చేనేత బాగుంటుంది, గీత కార్మికులు ఉంటారు, గొల్ల కార్మికులు ఉంటారు, రాజకులు ఉంటారు, దీన్ని ఒక పరిశ్రమగా మార్చాలి. అదేవిధంగా రైతులకు ప్రధానంగా నా కోరిక ఏంటంటే FPOs అంటే ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ప్రతి విలేజ్లో ఓపెన్ చేయాలి. దురదృష్టం తెలంగాణలో ఎక్కువ లేవు, అవగాహన లేదు. దానివల్ల ఏంటంటే రైతులు పారిశ్రామికవేత్తలు అవుతారు. అట్లీస్ట్ మన విలేజ్కి ఒకటని చేయాలని నా కోరిక. అదేవిధంగా MMTS ఎయిమ్స్ ఏదైతే కొద్ది మిగిలి ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను MP లేకపోవడం వల్ల కుంటుపడ్డది, దాన్ని కంప్లీట్గా చేయడం జరుగుతుంది. ఇట్లా ఇంకోటి ఏంటంటే నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే హైదరాబాద్, అమరావతి, మచిలీపట్నం హై స్పీడ్ ట్రైన్. ఇది 6 లేన్ ఉంది. ఇక్కడ డ్రై పోర్ట్, ఎందుకంటే మాకు పోర్ట్ లేదు తెలంగాణ. దానికి ఆల్టర్నేటివ్గా డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకొని ఇక్కడే కస్టమ్స్ అవన్నీ ఇక్కడే చేసుకొని ఎక్స్పోర్ట్, బియ్యం ఎక్స్పోర్ట్ చేయాలి, లేకుంటే ఇతరత్ర ఎక్స్పోర్ట్ చేయాలి, హార్డ్వేర్ ఎక్స్పోర్ట్ చేయాలి, కార్స్ ఎక్స్పోర్ట్ చేయాలి, ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ చేయాలి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ అంటే ఏదైతే సాఫ్ట్వేర్ కాకుండా హార్డ్వేర్ ఎక్స్పోర్ట్ కావాలంటే ఖచ్చితంగా మోస్ట్లీ సముద్ర మార్గం పోతుంది కాబట్టి ఉండాలి. ఇక మాకు రేపు మా రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ వస్తే
ఒక పోర్టు కూడా కొద్దిగా ఆలోచన ఉంది రాష్ట్రం తరఫున. ఇవన్నీ ఉన్నాయి. బాగుంది, మీ ప్లాన్ చాలా బాగుంది. సరే ఈసారి అబ్కి బార్ 400 పార్ ఇదే నినాదం, మొత్తం దేశం మొత్తం అదే వినబడుతుంది. ఈ 400 సీట్లలో తెలంగాణ నుంచి ఎన్ని సీట్లు ఇస్తారు? నేను అనుకోవటం ఏంటంటే 12కు తగ్గవు. 12 తగ్గవు. కాన్ఫిడెంట్. ఓకే. కాంగ్రెస్ ఎక్కడైనా మేము గెలుస్తామని అంటే 3-4 పేరు చెప్పగలరు, 2-3 రోజుకి అది తగ్గుతుంది. రేవంత్ రెడ్డి గారికి ఫ్రస్ట్రేషన్ ఎందుకు? బికాస్ ఆయన ఏదో పెద్ద వాపం చూసి బల్బ్ అనుకున్నారు. అది కాంగ్రెస్ ఓటు కాదు, అంటే కేసీఆర్ ఓటు. కేసీఆర్ మీద భయము, నమ్మకం కోల్పోయి సరే మేము కొన్ని బీజేపీ ఆ స్థానం లేదని ఊహించి పార్లమెంట్కి వేస్తాంలే, మోడీ గారికి వేద్దాం అనే దృక్పథంతో వేశారు. ఈరోజు ప్రజలు కరెంటు కష్టాలు వచ్చాయి, పొలాలు ఎండిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతున్నాయి, బోనస్ అన్న దానికి లేదు ఇంతవరకు, అసలు కాంటానే లేదు, క్వింటల్కి బోనస్ దేవుడు గారు. సో ఇవన్నీ ఒకటేంటంటే చాలామంది నాయకులు అనుకుంటారు వాగ్దానాలు చేసి మర్చిపోవచ్చు అనుకుంటారు, కానీ మెడకు ఉరితాడవుతుంది. కేసీఆర్కి అదే అయింది కదా, పిచ్చి పిచ్చిగా వాగ్దానాలు చేసిండు. డబుల్ బెడ్రూమ్ అని పెద్ద స్టోరీ అడ్లిండు, అది మెడకు అది అయిపోయింది. కాంగ్రెస్ ఇవాళ ఇందాక నేను ఒక బ్రేకింగ్ న్యూస్ చూసి వస్తున్నాను, అధిర్ రంజన్ చౌదరి అని మీకు బెంగాల్, ఆయన చెప్తున్నాడు టీఎంసీ కోటేసే కంటే బీజేపీకి వేస్తే బెటరు అని అన్నాడు ఆయన. అది ఇప్పుడు నిజంగా జాతీయ ఛానల్ ఇప్పుడు బ్రేకింగ్ అవుతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ వ్యవహారాలకు సంబంధించి ఆయన ఫ్లోర్ లీడర్ అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే బేసికల్ ఏమైందంటే అక్కడ తూడ్చుకోబెట్టబోతుంది. వాళ్ళకు కాంగ్రెస్ వర్సెస్ టీఎంసీ రైవల్రీ ఉంది. బీజేపీ రావాలని వారు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పోటీ ఇవ్వలేని పరిస్థితి, న్యాచురల్ గా ఆయన అధిష్టానం మీద కూడా కోపంగా ఉన్నాడు. మీరు ఈవెన్ కమ్యూనిస్ట్ ఓట్లు కూడా ఇక్కడ ఎక్కువనే ఉంటాయని అంటారు కదా, ఒకప్పుడు. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు వాయనాడుకి చాలా మంది కమ్యూనిస్టులు కూడా కాషాయం జెండా కప్పుకుంటున్నారు. ఓకే, వామపక్షం కాదు రామపక్షం. రామపక్షం సేమ్ కదా. ఓకే, ఒక మొన్న రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయి మాట్లాడుతూ వీళ్ళని కమ్యూనిస్టులు కాదు వీళ్ళు కమ్యూనలిస్టులు అని అక్కడ తిట్టి వచ్చారు. అది మీకు గుర్తుంది అనుకుంటున్నా, తెలుసు వాయనాడులో ప్రచారం చేస్తూ ఆయన అన్నమాట ఇది, రేవంత్ రెడ్డి అన్నమాట ఇది. మరి ఇక్కడేమో మళ్ళీ కమ్యూనిస్టుల ఓట్లు కావాలని అడుగుతూ ఉన్నారు. అంటే మళ్ళీ ఇంకొక వైపు ఎస్సీ ముస్లిం రిజర్వేషన్స్ తీద్దామని మీరు తీసేస్తామని మీరు స్పష్టంగా చెప్పారు, బీసీలకు అన్యాయం జరుగుతుంది. బట్ ముస్లిం రిజర్వేషన్ల దగ్గర డాక్టర్డ్ వీడియో, ఒక ఫేక్ వీడియో వచ్చేసి ఇప్పుడు దాని మీద పెద్ద కేసు నడుస్తుంది. అవును, అంతే. ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఏంటి దీని ఫస్ట్ టర్మ్ సెకండ్ షెడ్యూల్ అయిపోయినాయి కదా, అవును, దాంతో సర్వేలు వస్తాయి కదా, అవును, జీరో పర్ఫార్మెన్స్. తమిళనాడు లాంటి రాష్ట్రంలో బీజేపీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ వస్తుంది, కేరళలో వస్తుంది, నార్త్ లో ఆల్మోస్ట్ స్వీప్ అవుతుంది. సో ఈ ఫ్రస్ట్రేషన్ ఏం కొట్టాలి? ఒక భయం, ఒక అనుమానం బీజేపీ పట్ల. అంటే రిజర్వేషన్ రద్దు చేస్తారు, రాజ్యాంగం రద్దు చేస్తారనే భయం క్రియేట్ చేయడానికి వాళ్ళ యొక్క పొలిటికల్ స్ట్రాటజీస్ చేసినటువంటి ప్రయత్నం. కానీ అది రేపు ఇంటర్నెట్ యుగం, ఊరుకుంటారా? ఈరోజు తాము తీసిన గుర్తునే తాము పడుతుంది. సో చివరిగా మీ అప్పీల్ ఏంటి ప్రజలకు? మీరు ఇచ్చే అప్పీల్ స్పష్టంగా మీరు అనేక సందర్భాల్లో చెప్తున్న మాటనే, స్టిల్ ఈ రోజు ఈ ఎలక్షన్స్ 10 రోజులు చాలా కీలకం. లాస్ట్ ఇందాక మీరు అన్నారు డబ్బు దాని మీదనే వాళ్ళ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, ఇంటింటి ప్రచారం చేయట్లేదని. దాన్ని మీరు ఎలా అధిగమిస్తారు? ఓటర్లకు ఇచ్చే విజ్ఞప్తి ఏంటి? నేను భువనగిరి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ నమ్ముకున్నది అక్రమంగా సంపాదిస్తున్నటువంటి డబ్బు. ఈరోజు ఎక్కడ ప్రచారం చేయట్లేదు, ఆ ఆర్భాటం తప్పితే కేవలం 500 రూపాయలు ఓటర్కి ఇచ్చి ప్రలోభ పెట్టి మీ యొక్క జీవితాలతో చెలగాటమాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 500 రూపాయలు ఒక రోజు కూలి కూడా కాదు. మీరు ప్రలోభపడి ఓట్లు కాంగ్రెస్కి వేస్తే ఈ 5 ఏళ్ళు మీరు చాలా నష్టపోతారు. తప్పు చేస్తే గోసపడతారు, మోసపోతే గోసపడతారు. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు చేసి మోసపోయిన కరెంట్లకు మీరు ఓటు వేసి ఈరోజు మీరే బాధపడుతున్నారు. అందుకని ఈసారి నరేంద్ర మోడీ ఢిల్లీలో భువనగిరిలో మీ బూర నర్సయ్య గౌడ్కి ఓటేసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి కొరకు శాశక్తుల ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఎవరికో మంత్రి పదవి కొరకు ఇది ఓటు వేసే ఎన్నిక కాదు, ఇది కేవలం భువనగిరి భవిష్యత్తు కొరకు. ఆ భవిష్యత్తు ఇవ్వగలిగింది కేవలం బీజేపీ, మోడీ, బూరా ఈజ్వల్ టు భువనగిరి డెవలప్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా బూర నర్సయ్య గౌడ్ గారితో ప్రత్యేకంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ నిజానికి వాతావరణం కూడా అట్లాగే కనబడుతోంది. ఆయన విపరీతంగా అలసిపోయారు. ఆయన ఎక్కువసేపు నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఇక నెక్స్ట్ ఇంకొక రోడ్ షో కూడా ఉంది. బట్ ఒకటి మాత్రం నిజం,
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ చూడనంత కాషాయ ఉత్సాహం, కథనోత్సాహం చాలా స్పష్టంగా కనబడుతోంది. సో ఇది 13వ తేదీ పోలింగ్ రోజున ఎంత మేర ఇది రిప్రజెంట్ అవుతుంది, ఎంత మేర ఓట్లుగా మారుతుంది అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ మీ అభిప్రాయాలు కూడా పంచుకోండి. ఒకవేళ మీరు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులైతే కనుక ప్లీజ్ మీ అభిప్రాయాలని కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. అండ్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని పరిస్థితిని 10 మందికి తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.